Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. అక్కినేని అఖిల్ లెనిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ మండే టెస్ట్ ని ఎదుర్కొంది. అఖిల్ తన కెరీర్ లో ఫస్ట్ టైం వీకెండ్ కే 39 కోట్ల గ్రాస్ కొడుతూ కెరీర్ బెస్ట్ నెంబర్లు నమోదు చేసుకున్నాడు. మరి డే 4 కెరీర్ బెస్ట్ పడిందా అంటే పడింది, బట్ అనుకున్న రేంజ్ లో అయితే నెంబర్ రాలేదు. నిన్న ప్రెడిక్షన్ వీడియోలో చెప్పుకున్నాం సినిమా 5 కోట్ల మార్క్ ఎలా అయినా దాటేస్తుంది, బట్ సినిమా 8 కోట్ల మార్క్ అందుకుంటేనే పాస్ అయినట్టు. 100 కోట్లు కొట్టాలంటే ఈ ఫీట్ ఖచ్చితంగా అందుకోవాలి అని. బట్ ఇప్పుడైతే 100 కోట్లు కొట్టేలా కనిపించట్లేదు, ఎందుకంటే మూవీ 5 కోట్ల మార్క్ అయితే దాటింది. బట్ ఇదే నెంబర్ తో కనుక ముందుకెళ్తే 75 కోట్ల దగ్గరే ఆగిపోతుంది. ప్రొడక్షన్ టీం అయితే ఇంకోసారి దొరికారని చెప్పొచ్చు. డే 3 24 కోట్లు వచ్చాయని రిపోర్ట్ చేసిన ప్రొడక్షన్ టీం డే 4 6 కోట్లు మాత్రమే వచ్చాయని చెప్తున్నారు. సో డ్రాప్ అయిన పర్సంటేజ్ బట్టి చూస్తే సినిమాకి డెడ్ డ్రాప్స్ వచ్చాయనే చెప్పాలి. బట్ ట్రేడ్ లెక్కలో చూస్తే డే 3 13.9 కోట్ల గ్రాస్ వస్తే డే 4 5 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. అలా చూసుకుంటే అది డీసెంట్ హోల్డ్. అందుకే చెప్పేది ఆర్గానిక్ హిట్ ని ఆర్గానిక్ నెంబర్స్ ని ఆర్గానిక్ గానే ఉంచాలి. అలా కాకుండా ఎక్సెస్ రేటెడ్ నెంబర్స్ వేసి చూపిస్తే నష్టపోయేది వాళ్ళే. కింగ్డమ్ సినిమాకి ఏం జరిగిందో అంతా చూసాం. ఓపెనింగ్ డే 38 కోట్లు 39 కోట్ల నెంబర్ వేసుకున్నారు. ఫుల్ రన్ లో 100 కోట్ల నెంబర్ వేయడానికి కూడా ఛాన్స్ లేకుండా దారుణంగా పర్ఫార్మ్ చేసింది ఆ ఫిలిం. ఇక ఇప్పుడు లెనిన్ వంతు రాగా డే 4 5 కోట్లంటే మంచి నెంబర్ గానే చెప్పొచ్చు. బట్ 50 కోట్ల మార్క్ అందుకోవడానికి ఇంకో 2 డేస్ టైం అయితే తీసుకోబోతుంది ఈ ఫిలిం. ఇంకో 2 డేస్ లో 80 కోట్ల పోస్టర్ వచ్చింది అంటే ట్రైన్ నెంబర్ కి ప్రొడ్యూసర్ నెంబర్ కి 30 కోట్ల డిఫరెన్స్ అయితే ఉంటుంది. అయితే ఈ నెంబర్స్ తో అక్కినేని కెరీర్ లో టాప్ నెంబర్స్ పెట్టాడా అంటే ఖచ్చితంగాను. ఎందుకంటే బంగారాజు 4 డేస్ లో 50 కోట్ల మార్క్ అందుకుంటే తండ్రి లేకంగా 60 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. సో లేట్ చేయకుండా లెనిన్ అసలు 4 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో బాక్స్ ఆఫీస్ వర్డిక్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ 3 డేస్ కి గాను 5 కోట్లకి తగ్గని షేర్ ని కలెక్ట్ చేసుకుంటూ వచ్చిన ఈ ఫిలిం 4వ రోజు 2.2 కోట్ల దగ్గర డ్రాప్ అయింది. బట్ ఇదైతే మంచి నెంబర్ అనే చెప్పొచ్చు. దాంతో నైజంలో షేర్ 8 కోట్ల మార్క్ దాటిపోగా ఇప్పటికే 1 కోటికి పైగా ప్రాఫిట్ ఇక్కడ తీసుకొచ్చింది. ఇక సీడెల్లో 2.4 కోట్లు కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా 20 లక్షల ప్రాఫిట్ తీసుకురాగా ఉత్తరాంధ్ర 2.6 కోట్లు కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈస్ట్ లో 1,80 లక్షలు, వెస్ట్ లో 1,10 లక్షలు, గుంటూరులో 1,60 లక్షలు, కృష్ణ 1,20 లక్షలు అండ్ నెల్లూరులో 78 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 19.7 కోట్లకి చేరుకోగా గ్రాస్ 32.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16.5 కోట్లు కావడంతో ఇప్పటికే 3.2 కోట్ల ప్రాఫిట్ తో మంచి హిట్ అయింది. చూస్తుంటే తెలుగు స్టేట్స్ లో 30 కోట్ల షేర్ ఈజీగా కొట్టేలానే కనిపిస్తుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 1,70 లక్షలు, ఓవర్సీస్ లో 3 కోట్ల మార్క్ అందుకున్న ఈ ఫిలిం 4 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 24.5 కోట్లకి చేరుకోగా వాల్వేడి గ్రాస్ 44 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ బిజినెస్ అడ్జస్ట్ అయిన తర్వాత 22 కోట్ల రేంజ్ లో ఉండడంతో 4 డేస్ కి 2.5 కోట్ల ప్రాఫిట్ ని తీసుకొస్తూ ప్రాపర్ హిట్ వర్డిక్ట్ అయితే అందుకుంది. అండ్ ఫస్ట్ వీక్ వచ్చేరంతో సూపర్ హిట్ మార్క్ ని అందుకోబోతుండగా ఫైనల్ గా బ్లాక్ బస్టర్ వరకు వెళ్తుందో లేదో చూడాలి. ఈ రోజు ఎలానో అదే 5 కోట్ల రేంజ్ లో నెంబర్ వచ్చే ఛాన్స్ ఉండడంతో 50 కోట్లు అయితే 5వ రోజుతో కూడా మిస్ అవుతుంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇది లెనిన్ 4 డేస్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.